కోనసీమలో సంక్రాంతి సందడి మొదలైంది. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో కేరళను తలదన్నేలా పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. సర్ ఆర్థర్ కాటన్ సంక్రాంతి ట్రోఫీ పేరు మీద ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పడవ పోటీలతో పాటు ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. అక్కడ చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే సర్ ఆర్థర్ కాటన్ గోదావరి సంక్రాంతి ట్రోఫీ 2026 ప్రారంభమైంది. ఆత్రేయపురంలో ప్రజలందరూ కూడా ఉత్సాహంగా వీక్షించేందుకు ఇక్కడ ఉత్సవాలు కూడా ప్రారంభమని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనతో పాటు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, సంక్రాంతి సంబరాలు ఎలా ప్రారంభమయ్యాయి? లేకపోతే పడవ ఏ విధంగా స్టార్ట్? ఈ రోజు సంక్రాంతి సంబరాలు ఆత్రేయపురం ఉత్సవ పేరిట రంగరంగ వైభవంగా శోభాయానంగా ఈనాడు ఈత పోటీలు ప్రారంభమయ్యాయి. రేపు ఎల్లుండ డ్రాగన్ పడవల పోటీలు ఉన్నాయి. ముగ్గుల పోటీలు ఇవాళ ప్రారంభం అవుతున్నాయి. గాలిపటాల పోటీలు ఉన్నాయి. ఈత పోటీలు చాలా చక్కగా కనువిందుగా ఈనాడు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పెద్దల సమక్షంలో ప్రారంభించడం జరిగింది. కేరళను మించిన అందాలు ఉన్నాయి. కేరళలోనే పడవల పోటీలు కాదు, కోనసీమలో ఆత్రేయపురంలో కూడా పడవల పోటీలు నిర్వహించవచ్చు అనేది ఈనాడు ఈ పోటీలు ఈనాడు ప్రపంచ పర్యాటకుల దృష్టికి ఆకర్షిస్తూ ఉన్నాయి. చాలా గొప్పగా గత సంవత్సరం కంటే చాలా గొప్పగా ఈనాడు ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. చాలా భారీగా కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నాం. చాలా విజయవంతం కాబోతా ఉంది. 200 మంది పైగా స్విమ్మర్స్ ఈనాడు ఈత పోటీల్లో పాల్గొంటున్నారు. 250 మంది డ్రాగన్ పడవల పోటీలో పాల్గొంటున్నారు. 400 మంది ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. 100 మంది గాలిపటాల పోటీలో పాల్గొంటున్నారు. ఇంకా ఫుడ్ ఫెస్టివల్ అన్ని చూసుకుంటే ఈ ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటుతూ ఉన్నాయి. ఏనాడు చూడనటువంటి కనువిందు చేయబోతూ ఉన్నాయి. రండి, తరలి రండి, వచ్చి చూసి ఈ యొక్క సంబరాల్లో ఆత్రేయపురం ఉత్సవంలో పాలు పంచుకోండి. ఈ ఉత్సవాలకి సర్ ఆర్థర్ కాటన్ పేరు పెట్టడం అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోదావరి ప్రజలకు సర్ ఆర్థర్ కాటన్ కున్న అనుబంధం. ఈ ప్రాంత ప్రజలతో ఆయన విదేశీయుడైన సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు పెట్టినటువంటి ఆనకట్ట, ధవళేశ్వరం ఆనకట్ట కింద ఉన్నటువంటి గోదావరి తల్లి నీరు ఈ కాలువల ద్వారా 10 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు రైతాంగానికి మేలు చేస్తున్న కార్యక్రమం. ఎప్పుడు ఈ ప్రజలు కాటన్కి రుణపడి ఉన్నారు. ఈ కాలువ ఈనాడు ఇక్కడ ఈ విధంగా ఇంత అందంగా మంచి మేము ఇక్కడ మా కళ్ళ ముందు ఉంది అంటే అది కాటన్ మహాశయుడు పెట్టిన పుణ్యం. దానివల్ల ఈ కాలువ ఉండడం వల్లే ఈనాడు ఈ పోటీలు ఇక్కడ నిర్వహించగలుగుతున్నాం. గోదారమ్మ తల్లి చలవ, కాటన్ మహాశయుడు పెట్టిన భిక్ష ఈనాడు యొక్క సర్ ఆర్థర్ కాటన్ పేరు మీద గోదావరి ట్రోఫీ పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అందుచేతే ఆ పేరు పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ మహేష్ ఉన్నారు. చెప్పండి, అంటే ఈ ఉత్సవాలు ఎలా అనిపిస్తున్నాయి? అంటే డిఫరెంట్గా ఈ మొత్తం టోటల్గా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డిఫరెంట్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తున్నాయి? ఆత్రేయపురంలో అంటే ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఉన్న కెనాల్స్ అండ్ డ్రైన్స్ నెట్వర్క్స్ లో మనకి ల్యాండ్స్కేప్ అనేది చాలా బాగుంటుంది. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ప్రజలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ కమ్ పార్టిసిపేట్ హియర్, ఎంజాయ్ ద మూమెంట్స్. అయితే మాత్రం కోనసీమ ప్రాంతం ఆత్రేయపురంలో అంగరంగ వైభవంగా ఉత్సవం అయితే ప్రారంభమైంది. అయితే స్విమ్మింగ్ పోటీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈరోజు స్విమ్మింగ్ పోటీలు, అదేవిధంగా ముగ్గులు పోటీలతో పాటు పడవల పోటీలు, ఫ్లైట్స్ అంటే గాలిపటాల పోటీలు కూడా అయితే నిర్వహిస్తున్నారు అంగరంగ వైభవంగా. అంటే ప్రతి ఒక్కరూ కూడా వీక్షించే రీతిలో, కేరళని మించే రీతిలో ఆత్రేయపురంలో పడవల పోటీలు అయితే మాత్రం ఏర్పాటు చేశారు బండారు సత్యానందం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, ఆత్రేయపురం.